అస్సలం వాలేకుమ్ మై టు ఫ్యామిలీ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. రేపైతే పండగ అనమాట. ఇంకా ఈరోజైతే నేను పాయసం చేద్దామని చెప్పి దమ్కి సేమియా ఇంకా పాలైతే తెప్పించాను. ఇవి వచ్చేసి 2.5 లీటర్లు అనమాట. ఇంట్లో ఒక హాఫ్ లీటర్ అయితే ఉన్నాయి. మొత్తం 3 లీటర్ల పాలు అనమాట. కోవా అయితే చేస్తున్నాను. ఇంకా నేనైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టాను. ఇప్పుడు పాలన్నీ ఇందులో వేస్తున్నాను. నేనైతే ఫస్ట్ అయితే ఈ గిన్నెలో వేసాను, కానీ ఇది కొంచెం చిన్నగా అనిపించింది. ఇంకా తర్వాత అయితే మళ్ళీ గిన్నె మార్చాను అనమాట. ఇంకా ఈ గిన్నెలో అయితే మార్చేసిన తర్వాత ఇది కాస్తున్నాను కొంచెం సిమ్లో పెట్టి పాలు అనేవి. ఇంకా నేను నైట్ అయితే జాగారం చేసాము. శనివారం నైట్ అనేది 5వ జాగారం అనమాట. ఇంకా పిల్లలైతే ఇంకా లేగలేదు, రాత్రంతా జాగారం చేశారు కదా. ఇంకా టైం వచ్చేసి 7:30 అయింది. నేనైతే గిన్నెలన్నీ కడిగేసి ఇంట్లో పని అంతా చేసుకుంటూ ఇంకా ఈ పాలైతే మరిగిస్తూ ఉన్నాను. పాలు అనేవి చూడండి చిక్కగా ఉన్నాయి. నేను ఫస్టే చెప్పి తెప్పించాను అనమాట, చిక్కటి పాలు కావాలని చెప్పేసి. ఇవైతే ఇంకా మరుగుతూ ఉన్నాయి కదా, సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి మనం మధ్య మధ్యలో, అడుగంటకుండా సైడ్లు కూడా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట, అతుక్కోకుండా. చిక్కగా ఉంటే మన కోవా అనేది బాగుండిద్ది. నేనైతే ఎప్పుడు ఇలా ఇంట్లోనే చేసుకుంటానమాట. ఇంకా బయట నుంచి ఎప్పుడు తెప్పిను. ఇంకా బయట నుంచి తెప్పిస్తే అందులో మైదా ఏమైనా కలిసిద్దని చెప్పేసి నేనైతే ఇంట్లో ఇలా చేసుకుంటాను. మనం ఇలా చేసుకుంటేనే మనకి మంచి రుచి అనేది వచ్చింది వంటలు చేసుకోవడం వల్ల. చూడండి ఇక్కడైతే 50% వరకు మన కోవా అనేది రెడీ అయిపోయింది. పాలు చాలా దగ్గరగా వచ్చినాయి. ఇంకా కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలి. ఇంకా ఫైనల్గా అయితే చూడండి కోవా అనేది రెడీ అయింది. నేను మరీ ఎక్కువ గట్టిగా అయ్యే వరకు అయితే పెట్టను, ఇలా కొంచెం కదులుతూ ఉన్నప్పుడే ఆపేస్తాను అనమాట. ఇప్పుడు ఇందులో చక్కెర అనేది యాడ్ చేస్తాను. నేనైతే ఒక 1/2 కిలో వరకు చక్కెర అయితే యాడ్ చేస్తున్నాను. చక్కెర యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అలా కలిపేసి ఆ తర్వాత అయితే ఇదైతే పక్కన పెట్టేస్తాను. చూడండి మనం ఎంత ఎక్కువ ప్రాసెస్లో తీసుకున్నాం పాలు, లాస్ట్కి అయితే ఇలా వచ్చేసింది అనమాట. ఇంకా కోవా అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇదైతే పక్కన పెట్టేస్తాను. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా ఆస్ట్ పని అయిన తర్వాత మళ్ళీ సేమియాలు అయితే ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడైతే సేమియాలు కూడా ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇంకా నేనైతే కొన్ని అయితే తీసుకుని ఫ్రై చేస్తున్నాను అనమాట. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనం కొంచెం అడుగంటుతూ ఉండిద్ది, మనం ఆడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి నేనైతే కొంచెం అయితే తీసుకున్నాను. ఇంకా నేనైతే ఆల్రెడీ కొన్ని ఫ్రై చేశాను చూడండి. ఈ అంతా నెయ్యిలోనే ఫ్రై చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా పాయసంలోకి మనకి దమ్కి సేమియా మొత్తం నెయ్యితోనే చేసుకోవాలి, అప్పుడే మంచి రుచి అనేది వచ్చిద్ది. ఇక్కడైతే ఫ్రై చేశాను. ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట, ఇవి కూడా ఫ్రై చేస్తే ఇంకా అయిపోయింది. నేను వచ్చేసి మొత్తం 3.5 కిలోల వరకు సేమియాలు చేస్తున్నాను దమ్కి సేమియా. ఇక్కడ వచ్చేసి నెయ్యి అనమాట, నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను అనమాట. మనం పాలు తీసుకుంటాను కదా, ఇంకా దాని మీద మిగడైతే తీసేసి చేసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే మొత్తం అయితే ఫ్రై అయింది. ఇంకా సాయంత్రం అనమాట, ఇఫ్తార్ తర్వాత మొత్తం అయితే బయటికి తీసుకొచ్చి పెడుతున్నాను సేమియా చేద్దామని చెప్పేసి. ఇది వచ్చి షుగర్ అనమాట, ఇంకా కవర్లో కూడా ఉంది. మొత్తం 8 కిలోలు అనమాట షుగర్ అనేది. ఇంకా ఇది వచ్చేసి కోవా, ఇంకా నెయ్యి అన్నీ అయితే రెడీ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత జీడిపప్పులు కూడా ఫ్రై చేస్తున్నాను అనమాట. నేనైతే జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెడతాను, లాస్ట్లో అయితే వేస్తాను. ఇంకా ముందైతే ఫ్రై చేసి పెట్టేస్తూ ఉన్నాను. చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఇదైతే అయిపోయిందనమాట. ఇంకా నేనైతే ఇలాచీ అయితే మిక్సీ పడదామని చెప్పేసి మిక్సీ అయితే వేస్తున్నాను. నేనైతే ఇలాచీ అయితే మిక్సీ వేసాను, కానీ ఇంకా పాయసంలో అయితే వేయలేదనమాట దమ్కి సేమియాలో. ఎందుకంటే మా ఇంటి పక్కన అత్తయ్య ఉన్నారు, ఇంకా తనైతే చెప్పారనమాట మనం కొంచెం పచ్చగా దంచి వేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది ఉండిద్దని చెప్పేసి. ఇంకా సరేలేని చెప్పేసి ఇంకా అలాగే వేసాను. ఇక్కడ వచ్చేసి నెయ్యి అయితే కొంచెం వేస్తున్నాను. ఫస్ట్ అయితే నాకైతే 1/2 కిలో నెయ్యి వరకు పట్టిందనమాట దమ్కి సేమియాలోకి 3.5 కిలోలకి. ఇక్కడ కొంచెం నెయ్యి వేసి ఆ తర్వాత ఇందులో అయితే చెక్క మొగ్గ అయితే వేస్తున్నాను ఫస్ట్. ఆ తర్వాత వాటర్ అయితే వేసేసాను. ఈ వాటర్ కొలత వచ్చేసి 1 కిలో సేమియాకి 2.5 కిలోలు వాటర్ అయితే వేయాలన్నమాట. ఇంకా గ్లాసు కొలతల్లో వచ్చేసి 1 గ్లాసుకి 2.5 గ్లాసు వాటర్ అనమాట. ఇవి కొంచెం పాత సేమియాలు, అది కాక మనం ఫ్రై చేసాం కదా. ఇంకా ఇక్కడైతే ఎసరు వచ్చేసింది. నేనైతే సేమియాలు అయితే వేసేస్తున్నాను. సేమియాలు వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి మనం నెయ్యి అనేది పైకి తేలుతుంది, మొత్తం నెయ్యిలో ఫ్రై చేశాను కదా. ఇలా మనం మధ్యలో కలుపుతూ ఉండాలి, ఇంకా అడుగంటకుండా. ఇంకా అది కాక మనకి ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట సేమియాలు అనేవి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మనం వేసిన వాటర్ అయితే చక్కగా సరిపోయినాయి మన సేమియాలో అయితే. మనం షుగర్ కూడా 1 కిలోకి 2.5 కిలో షుగర్ అయితే తీసుకున్నాను అనమాట. సేమియా 1 కిలో సేమియాకి అని చెప్పేసి. ఇంకా మనం ఎక్కువగా స్వీట్నెస్ వద్దనుకునే వాళ్ళు 2 కిలోలైనా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చి సేమియాలు అయితే ఒకసారి ఉడికిపోయినాయి అనమాట. ఒకసారి చేతితో ఇలా పట్టుకొని చూస్తే మనకు తెలిసిపోయిద్ది. కొంచెం మెత్తగా అనిపించగానే మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఇదే కొంచెం ఎక్కువ ప్రాసెస్, మన ఫస్ట్ మెయిన్ ప్రాసెస్. ఇంకా కలుపుతూనే ఉండాలి, చేయి నొప్పి వచ్చేసిద్ది. మనం అయితే కొంచెం మగవాళ్ళు అయితే కొంచెం బాగా కలుపుతారనమాట. నేను కొంచెం సేపు కలిపాను. అలాగే మా అత్తయ్య అయితే వచ్చారనమాట చేసేటప్పుడు, ఆవిడ గారు ఒకసారి కలిపేశారు. ఇంకా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇంకా నెయ్యి అయితే వేస్తున్నాను అనమాట.
మనకి దమ్కి సేమియాలో నెయ్యి ఇంకా అలాగే జీడిపప్పు సేమియాలు అన్నీ చక్కగా ఉంటేనే బాగుండిద్ది అనమాట. సేమియా అనేది షుగర్ అన్నీ బాగుండాలి. ఇంకా నేనైతే అన్నీ ఎక్కువగానే వేస్తాను. నెయ్యి అనేదైనా ఇంకా షుగర్ కూడా కొంచెం ఎక్కువగానే వేస్తాను అనమాట. అంటే మరీ ఎక్కువ స్వీట్నెస్ అనేది ఉండదు, కానీ వేస్తాను. ఎందుకంటే మనం ఎప్పుడో పండగకు ఒకసారి ఇస్తాం కదా, ఇంకా ఈయన ఫ్రెండ్స్కి తీసుకెళ్ళి ఇస్తారు ఇళ్ళ దగ్గర. మా బాబు స్కూల్ దగ్గరికి తీసుకెళ్తాడు సార్ వాళ్ళకి ఇవ్వడానికి. ఇలా ఉండిద్ది కదా, ఇచ్చేటప్పుడు కొంచెం బాగుండాలి అని చెప్పేసి నేను అన్నీ చూసి కరెక్ట్గా వేస్తానన్నమాట. ఇంట్లో చేసేటప్పుడు అయితే నేను కోవా కూడా చేయను. ఇంకా నీళ్ళ ప్లేస్లో అయితే పాలైతే వేస్తాను. ఇంకా కోవా కూడా చేయకుండా ఇలా అయితే చేసేస్తానమాట. చూడండి, ఇంకా నెయ్యి వేసిన తర్వాత అయితే కలర్ అయితే వేసాము. ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసాము. ఒక ప్యాకెట్ అయితే పట్టింది నాకైతే. ఇంకా ఆ తర్వాత ఇలాచీ కూడా వేసేస్తున్నాను. చూడండి, నెయ్యి అయితే మనకు పైన ఎలా తేలుతూ ఉందో, ఇలా తేలుతూ ఉండేది. మనకి ఈ ప్రాసెస్ అంతా అయిపోయేలోపు సేమియాలు అయితే మనకి రెడీ అయిపోయేలోపు నెయ్యి అనేది అంతా సేమియాలు అయితే కలిసిపోయిద్ది అనమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను కదా, చక్కగా అయితే ఉడుకుతూ ఉంది. నేనైతే ఒక 2 నిమిషాలు అయితే మూత అయితే పెట్టాను అనమాట. పెట్టేసి ఆ తర్వాత తీసేసాను. ఇప్పుడైతే ఇలా ఉన్నప్పుడైతే మనం జీడిపప్పు అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, చక్కగా ఉడుకుతుంది కదా. నేను జీడిపప్పు వేస్తూ ఉన్నాను. ఇప్పుడు జీడిపప్పు మా పిల్లలైతే నేను ఫ్రై చేసి పెట్టాను. ఇంకా బయటకు వచ్చానో లేదో ఇంకా వాళ్ళే తినడం స్టార్ట్ చేశారు. ఇంకా నేను ఫ్రై చేసేటప్పుడు ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ వేసేటప్పుడు తక్కువ అయిపోయినాయి. ఇంకా ఇక్కడైతే చక్కగా ఈవెన్గా వేస్తున్నాను అనమాట అన్ని వైపులు జీడిపప్పు అనేది. మనకు వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉంటే చక్కగా ఇంకా దమ్కి సేమియాలు కలిసిపోయిద్ది అనమాట జీడిపప్పు అనేది. మనం ఒకే వైపు వేస్తే తర్వాత కలపడానికి ఉండదు. మనకు పాయసం రెడీ అయిందంటే ఒక్కసారి దమ్కి సేమియా ఇంకా మనం కలపడానికి ఉండదు అనమాట. ఒక వైపు నుంచి తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఎలా పడితే అలా కలిపితే మనకు సంగటిలాగా అయిపోయింది అనమాట. ఇంకా సేమియాలు అనేవి సరిగ్గా ఉండవు. అందుకని చెప్పేసి మొత్తం అయితే వేసాను అన్ని వైపులకి. ఇంకా మనకు నెయ్యి ఉంది కాబట్టి ఒక వైపుకి వచ్చినాయి కొంచెం. ఇంకా మధ్య మధ్యలో కలుపుతున్నాను కదా, ఇంకా అయితే చక్కగా కలిసిపోతాయి. ఇంకా లాస్ట్లో అయితే కోవా అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇదైతే కోవా అయితే యాడ్ చేస్తున్నాను. మనం ఇలా ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటేనే బాగుండిద్ది అనమాట. కోవా అంతా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేస్తున్నాను. ఇందాక కొంచెం కలర్ అనేది ఎక్కువగా అనిపించింది నాకైతే. ఇంకా కోవా వేసిన తర్వాత అయితే మళ్ళీ సరిపోయిందనమాట సేమియాలోకి. ఇంకా కలర్ అనేది మన ఇష్టం అనమాట. కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా వేయకపోతే కొంచెం వైట్గా ఉంటాయి అంతే. కానీ ఇలా కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి కలర్ అనేది వేస్తాము. మా నెల్లూరు స్పెషల్ అనమాట దమ్కి సేమియా. ఇంకా నేను ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు కూడా చేసుకొని తీసుకెళ్తూ ఉంటాను చెల్లి వాళ్ళ దగ్గరికి. వాళ్ళకి కూడా చాలా ఇష్టం దమ్కి సేమియా అనేది. చూడండి, కోవా వేసేసాము, అన్నీ వేసేసాము. ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టే. ఇలా అయితే కలుపుతూ ఉన్నాను. ఇంకో 2 నిమిషాల తర్వాత అయితే స్టవ్ అనేది ఆపేస్తాను అనమాట. మరి ఎక్కువగా గట్టిగా అయిన తర్వాత ఆపేను. కొంచెం కదులుతూ ఉన్నప్పుడే ఇలా ఆపేసేయాలన్నమాట మనం. చూడండి, ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసాను, మూత పెట్టేశాను. ఇంకా ఒక 10 నిమిషాల తర్వాత అయితే దీని మీద ఒక తడి క్లాత్ అయితే వేసాను అనమాట. చూడండి, నేనైతే మార్నింగ్ అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ డే అనేది. నేనైతే ఒక కాటన్ చున్నీ అయితే తీసుకొని తడిపేసి కొంచెం గట్టిగా పిండేసి ఆ తర్వాత పాయసం గిన్నె మీద వేసాను. దాని మీద మూత అయితే వేసాను అనమాట. ఇలా వేయడం వల్ల మనకు ఆవిరి అనేది పాయసంలో పడదు, ఇంకా బాగుండిద్దని చెప్పేసి వేసాను. ఇక్కడ చూడండి, మా సేమియాలు చక్కగా వచ్చినాయి, జ్యూసీగా ఉన్నాయి. అలాగే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చాలా చక్కగా అయితే వచ్చినాయి అనమాట. ఇంకా చేసే వరకు టెన్షన్ అనమాట. ఇంత ఖర్చు చేసి అన్నీ వేసి చేస్తున్నాం కదా, కొంచెం తేడా వచ్చినా సరే ఇంకా మనకి సేమియా అనేది చక్కగా రాదు. ఒక్కోసారి అయితే కొంచెం పలుకుగా ఉండిద్ది, ఒక్కోసారి అయితే కొంచెం ఇంకా సంగటిలాగా అయిపోద్ది అనమాట. మొత్తం కలిసి ఒకదానికొకటి. కానీ చాలా చక్కగా అయితే వచ్చినాయి. నాకైతే బాగా అనిపించింది. ఫస్ట్ అయితే అందరికన్నా ముందు మా మామయ్య అయితే తిన్నారు, బాగుందని చెప్పేసారు. ఇంకా హ్యాపీ అనమాట. ఇంకా తర్వాత అయితే మా అబ్బాయికి మా వారికి అయితే వేశాను. ఉదయాన్నే నమాజ్కి వెళ్ళేటప్పుడు కన్ఫామ్గా ఇంట్లో స్వీట్ తినే వెళ్తారనమాట మా ఇంట్లో. ఇంకా అందుకే ఇంకా ఈ ముగ్గురికి వేసేసాను. ఫస్ట్ మా మామయ్య తిన్నారు, తర్వాత మా అబ్బాయి, అలాగే మా వారు తినేశారు. ఇంకా అందరికీ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్